హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మనకి ఈరోజు టాపిక్ వచ్చేసరికి 90s కిడ్స్ వర్సెస్ ప్రజెంట్ జనరేషన్, అంటే జెన్జీ కిడ్స్ అనొచ్చు. అసలు వర్క్స్ అంటే జాబ్ రావడానికి ఎలా హార్డ్ వర్క్ అనేది చేశారు, డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో బేసికల్గా హానెస్ట్గా చెప్పుకోవాలి అంటే ఇది కంపారిజన్ అయితే కాదు, ఎందుకంటే లైక్ బోత్ సైడ్స్ సేమ్ ఈక్వల్గా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఫస్ట్గా అయితే మనము 90s కిడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. 90s కిడ్స్ అంటే లైక్ 90s జనరేషన్లో ఉన్న వాళ్ళు. ఈ ప్రజెంట్గా మనం ఐటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అప్పుడు రిసోర్సెస్ అనేది చాలా తక్కువగా, అంటే ఒక టాపిక్ చదువుకోవాలి అంటే నంబర్ ఆఫ్ లైబ్రరీస్కి వెళ్ళేసి నంబర్ ఆఫ్ అంటే ఫిజికల్గా కూడా ఎఫర్ట్స్ పెట్టేసి అక్కడికి వెళ్ళి ఆ బుక్ ఏంటి అసలు ఏంటి అనేసి పేజ్ మలుపుతూ లైక్ నేర్చుకునేదంతా ఉంటుండే అనమాట. అండ్ అక్కడ ఆ జనరేషన్లో కొంచెం ఇప్పుడు ఉండే లైక్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే డివైజెస్ కానివ్వండి, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఫోన్స్, ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ. కొన్నిసార్లు అంటే ఫినాన్షియల్ ఫ్యామిలీస్ని బట్టి అసలు అందుబాటులో కూడా ఉండేవి కావు. అండ్ దాని తర్వాత అయితే మనకి అప్పుడు మేబీ లైక్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారంగా ఒక మనమైతే ఇప్పుడు లైక్ ఏదైనా పైథాన్, జావా ఇట్లా ఏదైనా నేర్చుకోవాలన్నా, కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలన్నా కూడా లోకల్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చాలా కష్టపడి నేర్చుకునేవాళ్ళు, స్టిల్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి లేకున్నప్పుడే. సో అలా ఇంకొకటి అయితే మనకి జాబ్స్ కోసం అప్పుడు ఇలా లింక్డ్ఇన్ కానివ్వండి, చాట్‌జీపీటీ ఏదైనా తెలుసుకోవడానికైనా సరే నౌకరీ యాప్స్ ఇలాంటి జాబ్ పోర్టల్స్ కూడా పెద్దగా లేకుంటుండే. మెయిన్గా అయితే ఏదైనా జాబ్ ఉంది అంటే న్యూస్ పేపర్స్లో యాడ్స్ రానివ్వడం కానివ్వండి అలా ఉంటుండే. అండ్ ఇంత అవేర్నెస్ కూడా ఒకప్పుడు లేకుండే. అండ్ మెయిన్గా ఆపర్చునిటీస్ కూడా తక్కువ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా 1 ఇయర్కి 2 ఇయర్స్కి 5 ఇయర్స్కి స్టార్టప్స్ వస్తూనే ఉన్నాయి, హైక్ చేసుకుంటున్నారు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రజెంట్. కానీ అప్పుడైతే లిమిటెడ్ ఆపర్చునిటీస్ అండ్ లిమిటెడ్ పర్సన్స్ కూడా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఆ జాబ్స్ కోసం వెళ్ళి అచీవ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యి అలా వెళ్ళేవాళ్ళు అనమాట. సో బేసికల్గా ఇది మన 90s కిడ్స్ గురించి అయితే చెప్పుకోవాలి అంటే చాలా హార్డ్ వర్క్. ఒక చిన్న టాపిక్ తెలుసుకోవడానికి చాలా హార్డ్ వర్క్, అంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా మొత్తం కూడా ఎఫర్ట్స్ పెడితే కానీ రాకపోతుండే. సో ఇది 90s కిడ్స్ గురించి వచ్చేసరికి. ఇప్పుడు మనము మన జనరేషన్ లైక్ జెన్స్ కిడ్స్ అసలు ఎలా ఉంటున్నారు, లేకపోతే ఎలా జాబ్ అచీవ్ చేస్తున్నారు, డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో బేసికల్గా వీళ్ళకి జస్ట్ ప్రతి ఒక్కరికి కూడా స్కూల్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఫోన్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి సో మొబైల్లోనే జస్ట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలు, ఒకటి గూగుల్లో టైప్ చేస్తే చాలు, వెంటనే దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకు చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి దేని గురించి తెలుసుకోవాలి అన్నా, లేకపోతే ఏదైనా క్రియేటివిటీగా తెలుసుకోవాలన్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఏఐ టూల్ ఉంది, చాట్‌జీపీటీ, జెమినీ, ఇలా చాలా ఉంటాయి కదా. సో బేసికల్గా ఇది మనకు కంటెంట్ కూడా, అంటే ఏదైనా స్క్రిప్ట్ కూడా ఇచ్చేస్తుంది. సపోజ్ ఒక టాపిక్ మీకు అర్థం కాలేదనుకుందాం, అంతెందుకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకలా చెప్తే అర్థం అవ్వట్లేదు, నాకు ఇంకొకలాగా చెప్పు, నేను ఇప్పుడు 5th క్లాసే అనుకున్నాను, నువ్వు 5th క్లాస్కి అబ్బాయి అయితే ఈ టాపిక్ని ఎలా సింపుల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే అది అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నువ్వు అలానే తీసుకుంటావు, హ్యాపీగా నేర్చుకుంటావు. సో చాలా నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి మనం నేర్చుకోవడానికి, రైట్. అండ్ ఇప్పుడు మనం జాబ్స్కి అప్లై చేయడానికి కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, లింక్డ్ఇన్ అనేసి, టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయి జాబ్స్కి అప్లై చేయడానికి. కాకపోతే మెయిన్ స్ట్రగుల్ ఏంటో చెప్పనా, అన్లిమిటెడ్ కాంపిటీషన్ అనేది ఉందన్నమాట. ఒకప్పుడు లిమిటెడ్ కంపెనీస్ ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు దానికి ఆపోజిట్గా అయిపోయి కంపెనీస్ పెరిగిపోయాయి. అండ్ అలాగే కాంపిటీషన్ కూడా, అంటే ఒక జాబ్ రోల్ కోసం ఒకప్పుడు ఒక 10 మంది ఉంటే ఇప్పుడు 1,00,000 మంది ఉంటున్నారు అదే జాబ్ రోల్ కోసం. అది డిఫరెన్స్. అంటే ఈగర్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నేర్చుకుంటాం ఓకే, కాకపోతే ఈవెన్ దో ఎన్ని కంపెనీస్ ఉన్నా, ఎన్ని రోల్స్, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నా కూడా ఎక్కువ కాంపిటీషన్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా లైక్ ఈ స్కిల్స్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు ఈజీ యాక్సెస్ ఉంది, ఎవరేం నేర్చుకోవాలన్నా కూడా. సో నేర్చుకుంటున్నాం, వస్తున్నాం, చదువుకుంటున్నాం. అండ్ వాళ్ళు ఎంత వైడ్ రేంజ్లో వాళ్ళు లైక్ ఎన్లార్జ్ చేసుకున్నా కూడా మనం కూడా అలానే ఎన్లార్జ్ అయిపోయి జాబ్స్ అనే కాంపిటీషన్లో అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి జాబ్స్ అనేవి లైక్ లిమిటెడ్గా అనిపిస్తున్నాయి ఇప్పుడు.
రైట్. సో ఇదొకటి. అండ్ యా, సో బేసికల్గా ఇవ్వండి మోస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 2 జనరేషన్స్ ఈక్వల్గా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తున్నారు నేను చూస్తున్నంత వరకు అయితే. సో ఇప్పుడు నేను లైక్ అసలు ఓపెనింగ్స్ లేవు, రెసిషన్ పీరియడ్, ఇలా చాలా వింటున్నాను, చాలా చూస్తున్నాను. ఈవెన్ ఒక జాబ్ రావాలన్నా బీటెక్స్ అయిపోయినా, ఏది గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా వెంటనే అచీవ్ చేయలేక అలానే ఉన్న స్కిల్స్ కోచింగ్ సెంటర్స్ అనేసి నేర్చుకుంటున్నాం, కాకపోతే హైరింగ్స్ అనేవి ప్రాపర్గా జరగట్లేదు. సో ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అప్పుడు స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి. కాకపోతే ఒకప్పుడు రిసోర్సెస్ లేక వాళ్ళకి స్ట్రగుల్ ఉంటే ఇప్పుడు మనకి రిసోర్సెస్ ఉండి కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయి మనకైతే స్ట్రగుల్ అనేది పెరిగిపోయింది. సో ఇదండి అసలు మీ జర్నీ ఏంటి. ఒకవేళ మీరు జెన్స్ కిడ్ అయినా సరే, 90s కిడ్ అయినా సరే, అసలు మీరు జాబ్ని ఎలా అచీవ్ చేశారు, మీ జర్నీ ఏంటి, అసలు మీరు 90s కిడా లేకపోతే జెన్స్ కిడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే. సో యా, అండ్ ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ లైక్ కోర్స్ డీటెయిల్స్ గురించి, సిలబస్ కానివ్వండి, లేకపోతే ఫీజ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ తెలుసుకోవాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. ఎవ్రీథింగ్ కూడా మీరు క్లియర్గా క్వైరీస్, ఎవ్రీథింగ్ కూడా డౌట్స్ అనేవి క్లియర్ చేసేసుకొని జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో much.